ఇక్కడ అలాగే అన్న బయట కూడా ఎక్కువగా వినిపిస్తున్న అంశం ఏంటంటే ఏదైతే ఈ మావోయిస్ట్ పార్టీ అనేది ఆదివాసీలు దళితుల చేతిలోకి వచ్చింది కాబట్టి కాల్పులు ఇప్పుడు మొదలుపెట్టిరు. ముఖ్యంగా ఇందులో బ్రాహ్మిన్స్ అయినటువంటి మల్లోజులా కావచ్చు, అలాగే ఏదైతే ఆశనలు రిలీజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు లొంగిపోయిన వాళ్ళని ఏం చేయలేదు కాబట్టి దళితులు గిరిజనులు లొంగిపోవడానికి వెళ్ళినా చంపేస్తుంది ప్రభుత్వం, ఇలా కూడా వర్ణ విభేదాలు చూస్తున్నారని చెప్పేసి ఇటువంటి వార్తలు బాగా సర్క్యులేట్ అవుతాయి. అట్లాంటి ఏమైనా ఉంటుందన్న ఇందులో? కాదు అంటే మనకి అన్న కనీసం ఈ వార్తగానే ఉంటున్నాను ఎవరు ఏదని రావచ్చు. కనీసం అంటే ఇప్పుడు కొద్ది రోజుల క్రితము సత్యనారాయణ రెడ్డి, రామచంద్రారెడ్డి చనిపోయారు. ఇద్దరు చనిపోయారు కదా, ఇద్దరు సీసీ మెంబర్లు. వాళ్ళని పట్టుకొని చంపారు కదా, రాయపూర్ బిలాస్లో కూడా పట్టుకొని చంపారు కదా, ఏమనుకోవాలి. తర్వాత వాళ్ళే కాదు, ఇదే ఎవరు వేణుగోపాల్ వాళ్ళ అన్న కోటేశ్వరరావును బెంగాల్ కలకత్తాలో ఒకట మరి వీళ్ళన్ననే చంపారు కదా. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతమంది చెప్పాలి? ఎంతమంది అంటే రెడ్డి కానీ బ్రాహ్మణే కానీ వందల వేల సంఖ్యలో పుట్ట చనిపోయారు. వందల వేల సంఖ్యలో చనిపోయారు. ఒకరిద్దరు కాదు, వందల వేల సంఖ్యలో కూడా చనిపోయారు. కాబట్టి ఈ పేర్లన్నీ అంటే అనేకంగా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు లొంగిపోయినది, ఇప్పుడు ఇది లొంగిపోయిన వాళ్ళు అంటే మరి ఇప్పుడు మొన్న 300 మంది లొంగిపోయిన వాళ్ళు కానీ అంతమంది లొంగిపోయిన వాళ్ళు కానీ వాళ్ళు ఎవరు? సోను ఆశను పక్క పెడదాం వాళ్ళిద్దరు కానీ మరి 300 400-500 మంది 700 మంది లొంగిపోయారు. వాళ్ళు ఎవరు? వాళ్ళే కదా, మరి ఆదివాసులే కదా. ఇది 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 ఏం పద్ధతి అది? తర్వాత ఇది మాట్లాడేటోళ్ళకు కూడా కొంతమంది కులం అనేది వాళ్ళకు పచ్చ కామర్లలోకి లోకం అంతా పచ్చ కనపడుతుందట. అంటే వాళ్ళ కళ్ళ లోపల వాళ్ళు ఎప్పుడు కులం కులం కులం. నిజమే, నువ్వు కులం ఎప్పుడు చూడాలి? ఎవరు చూడాలి? ఆ సంపన్నులు చూడాలి, తర్వాత ఏ సందర్భంగా చూడాలో చూడకుండా నీకు మొత్తం కులమే కనపడితే నీ కళ్ళకే కులం కనపడితే పోరాటుడు త్యాగం చేస్తుడు కూడా కులమే ఉందా? ఇప్పుడు మావోయిస్టు పార్టీ కులం ఉన్నది, వాళ్ళు 50 ఏళ్ళ నుంచి పోరాడతారు. ఏ కులం ఉండిపోయి దళితుల నిలబడి గొడ్డు కూర తిన్నారు? ఏ కులం తోటి అక్కడ పెళ్లి చేసుకున్నారు? ఏ కులం ప్రకారం వాళ్ళు పెట్టింది తిన్నారు? ఏ కులం ప్రకారం ఈ ప్రజలందరినీ ఆర్గనైజ్ చేసిర్రు? ఈ ఆదివాసులను, ఈ దళితులను, ఈ బీసీలను. మరి వీళ్ళనే కదా ఆర్గనైజ్ చేసింది. మరి వీళ్ళని ఆర్గనైజ్ చేయకపోతే 50 ఏళ్ళ కంటే ఎందుకున్నది ఉద్యమం? అంటే వాళ్ళకి లేనిదాన్ని, వాళ్ళకి ఏ కులం కూడా లేనిది, అసలు వాళ్ళ కులం ఏందో వాళ్ళకి తెలియదంటే ఇప్పుడు ఆ పార్టీలో ఒకటే ఎవరు కులం ఏంటో ఎవరికి తెలియదు, ఎవరు చెప్పుకోరు. మరి అలాంటి వాళ్ళకు నువ్వు కులాన్ని నువ్వు అంటగడుతున్నావు. ఎవరిని అంటగట్టోళ్ళకు వీళ్ళకి ఏమైనా కనీసం అంటే మరి జ్ఞానం లేదా, లేదా కావాలని చేస్తున్నా? ఇప్పుడు ఏంది పరిస్థితి? హిడ్మా లొంగిపోయిన తర్వాత అయిపోయింది, మావోయిస్టు పని కథం అయిపోయింది. మావోయిస్టు అందరూ కూడా లొంగిపోవాలి లేకపోతే చనిపోవాలని చెప్పేసి మాట్లాడుతుంది. అయిపోయినట్టనే ఇప్పుడు మొత్తం దీనికి సంబంధించి మావోయిస్టు అందరూ కాలేయాల్సిన అవసరం ఉందా? అసలు ఏం జరగబోతుంది నెక్స్ట్? ఎందుకు వస్తుంది ఇడుమా అనేది ఏందో అనేక మంది సీసీ మెంబర్లు కూడా ఇప్పుడు కొత్తగా తీసుకున్న ఒక మెంబరే అని చాలా సీనియర్ మెంబర్స్ సీసీ మెంబర్లు ఉన్నారు కదా. అనేక మంది ఉండగానే పార్టీ అయిపోయిందని ఎట్లా ప్రచారం? ఎవరు చెప్తుండ్రు? మీడియాకు గణపతి ఉన్నాడు, దేవ్జీ ఉన్నాడు, మల్లరాజు రెడ్డి ఉన్నాడు, గణేష్ ఉన్నాడు, తర్వాత సాగర్ ఉన్నాడు, జనార్దన్ జీ ఉన్నాడు. ఇంకా కొత్త సీసీ మెంబర్ ఎంతమంది తీసుకుంటారో మనకు తెలియదు. 15 మంది ఉన్నారా 20 మంది ఉందో మనకు తెలియదు. ఇంకా అనేక మంది సీనియర్ రాష్ట్ర కమిటీ మెంబర్లు ఉన్నారు. ఇడుమా అయిపోగానే అంటే పార్టీ చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు, ఊహాగానాలు ఏంటంటే ఇడుమా పోగానే ఇడుమానే మొత్తం పార్టీ అన్నట్టుగా. ఇడుమా నాయకుడే, మంచి నాయకుడు, కానీ ఒక నాయకుడు చనిపోగానే పోయిందని ఎట్లా? బసవరాజ్ అని సెక్రటరీ చనిపోతే కూడా పార్టీ పోలేదు అన్నారు కదా. లేకపోతే సోను లేదా ఆశన్న 300 మంది కూడా వెళ్ళిపోతే కూడా పార్టీ పోలేదు అన్నారు కదా. సైన్య పోరాటమే చేస్తామన్నారు కదా వాళ్ళు. కాబట్టి ఇది తప్పుడు ప్రచారం. ఇది నష్టం ఉంటుంది తప్పనిసరిగా. ఇడుమా మూలంగా నష్టం ఉంటుంది, బసవరాజు మూలంగా నష్టం ఉంటుంది, వెళ్ళిపోయిన వాళ్ళ మూలంగా నష్టం ఉంటుంది, లొంగిపోయిన వాళ్ళ మూలంగా నష్టం ఉంటుంది. కాబట్టి దీని నుంచి ఏంటంటే పార్టీ పోయింది అనేది ఉందో అది కరెక్ట్ కాదు. అది వాళ్ళ పార్టీ ప్రజలున్నారు, దానికి ఆ మేరకు ప్రజలున్నారు. సరే, కొంత దెబ్బతిన్నప్పటికీ ప్రజలున్నారు, పార్టీ ఉంది. ఒరిస్సాలో ఉంది, ఛత్తీస్గఢ్లో ఉంది, జార్ఖండ్లో ఉన్నారు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా మనం అవి పార్టీ పోయింది లేకుండా పోయింది తప్పది.